దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆనాడు భక్తులతో మాట్లాడిన దేవుడు ఈనాడు మనతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దూతలకు ఆజ్ఞాపించి సమాచారాన్ని పంపించి ఆయన పనులను చేయించుకోవడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. కొంతమందికి వారి అవసరాలు తీర్చడానికి దర్శనమందు, స్వప్నమందు కనిపించి వారికి సహాయం చేస్తూ ఉంటాడు. అయితే ఒక భక్తుడికి తన దూత ద్వారా ప్రత్యక్షమయ్యి తాను చేయబోయేటటువంటి పనిని గురించి, అతనికి అప్పగింపబోయే ఆయన సేవను గురించి మాట్లాడినట్టు మనము ఈ దినాన చూడగలం. చూద్దాము లేఖన భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 30వ వచనం మనము చూసినట్లయితే, 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతం మందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ సందర్భం ఏంటంటే, మోషే తన పశువుల మందలు, గొర్రెల మందలు కాసుకుంటూ అరణ్యంలో ఉన్నప్పుడు, సీనాయి పర్వత అరణ్యంలో ఉన్నప్పుడు, సీను అరణ్యంలో ఉన్నప్పుడు అక్కడ ఒక పొద కాలిపోతూ మండుతూ ఉంది, కానీ అది కాలిపోవట్లా. గొప్ప వెలుగుతో అది మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఏంటి ఈ వింతని మోషే ఆ గొర్రెలను అక్కడ వదిలేసి ఆ వింత చూద్దామని వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు దేవదూత ద్వారా. నా సేవకుడు అయిన మోజెస్, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నేను నిన్ను ఎన్నుకున్నాను. ఇదిగో నువ్వు నా ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించాలి, వారిని వాగ్దాన దేశంలో నడిపించడానికి నీవు నాయకుడు అవ్వాలి, నీవే వారిని నడిపించి వాగ్దాన దేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని ప్రవేశింపచేయాలి, అందుకే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని ఆయన దేవదూత దేవుని మాటలు ఈ భక్తుడికి తెలియజేసినట్లు మనం చూస్తాం. ఒక దర్శనము ద్వారా ఆ వెలుగులో నుంచి, ఆ పొదలో నుంచి, ఆ మండుచున్న పొదలో నుంచి దేవదూత ప్రత్యక్షమై మాట్లాడినట్లు, తన పరిచర్య కొరకు ఆయన ఎన్నుకున్నట్లు మనము చూడగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినాలు కూడా ఎక్కువగా ప్రార్థన చేసేవారికి, ప్రార్థనాపరులైన వారికి దేవుడు తన దర్శనాలు చూపిస్తాడండి. భవిష్యత్తులో జరగబోయే వాటిని సంఘము కొరకు చూపిస్తాడు, వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు చూపిస్తాడు, రాజుల కొరకు, అధికారుల కొరకు, అనేకల కొరకు, మనుషులందరి కొరకు, పరిస్థితులన్నీ తెలియపరచడం కోసం తన భక్తులు, మంచి ప్రార్థనాపరులు, దేవునితో కలిసి నడిచేవారు మోకరించి ప్రార్థించినప్పుడు వారికి దర్శనముతో కనిపించి ఆయన మాట్లాడి చేయబోయేటటువంటి కార్యాన్ని ముందుగానే తెలియచేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆనాడు మోజెస్సును దర్శించి మాట్లాడినటువంటి దేవుడు ఈనాడు నిన్ను నన్ను దర్శించి మాట్లాడటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనం ఎక్కువగా ప్రార్థనలో గడుపుదాం, ఎక్కువగా దైవ చిత్తంలోకి వెళ్దాం. ప్రార్థనలో దేవునితో అంటు కట్టబడి, దేవునితో మమేకమై, దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన పని కొరకు మనం ప్రయాసపడాలండి. పరిశుద్ధ జీవితం చేయిస్తూ, వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఎక్కువగా ప్రార్థనలో మనం గడిపినట్లయితే, ఆసక్తి కలిగి ప్రార్థన చేసినట్లయితే, ఆశ కలిగి ప్రార్థన చేసినట్లయితే, కన్నీటితో మనము ప్రార్థన చేసినట్లయితే ఆయన దర్శనంను మనము చూస్తాము. ఆయన మనకు కొంత ఆయన పని అప్పగించి మన ద్వారా సాహసమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు, మనలను ఘనపరుస్తాడు, మనలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు మోషేకు దర్శనమందు కనిపించిన దేవుడు ఈనాడు మనకి కనిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేయండి, దేవుని యొక్క దర్శనం పొందుకొని ఆయన పనిలో మీరుండి ఆశీర్వదించబడండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.